నవనిత న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లి పట్టణంలోని పలు దుకాణాల్లో పోలీసుల సోదాలు. పెద్ద ఎత్తున కూల్ లిప్స్ టొబాకో ఆధారిత పదార్థాలు స్వాధీనం. యూరియా, డీఏపీ కొరత లేదు, రైతులు ఆందోళన చెందకండి. ఎస్ఐఆర్ ప్రక్రియ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్. అమరావతి ఛాంపియన్షిప్ 2026 బ్రోచర్ను ఆవిష్కరించిన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి. ప్రాథమిక పాఠశాలలో టీచర్ల మధ్య పోరు. టీచర్లకు మద్దతుగా రోడ్డెక్కిన విద్యార్థులు, టీసీలు ఇచ్చేయండి అంటున్న పేరెంట్స్. ఇక డీటెయిల్స్ చూస్తే బి కొత్తకోటపట్నం తూర్పు ప్రాథమిక పాఠశాల వద్ద టీచర్ల మధ్య పోరు. రోడ్డెక్కిన విద్యార్థులు, టీసీలు ఇవ్వాలంటున్న పేరెంట్స్. పాఠశాలలోని శివారెడ్డి, నీలేష్ అను ఇద్దరు ఉపాధ్యాయులు పాఠాలు చెప్పకుండా కాలయాపన చేస్తున్నారని డీఈఓకు ఫిర్యాదు చేసిన హెడ్ మిసెస్ రాజ్యలక్ష్మి. సదరు విషయం పేపర్లు రావడంతో ఉపాధ్యాయుల మధ్య అంతర్గత పోరు తారాస్థాయికి చేరింది. పిల్లలే అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న టీచర్లు కావాలంటూ రోడ్డెక్కి నిరసన తెలుపుతున్న నేపథ్యంలో స్కూల్ వద్దకు చేరుకున్న పేరెంట్స్ వీరి మధ్య గొడవ కారణంగా పాఠాలు బోధించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తారేమో, మా పిల్లలకు టీసీలు ఇచ్చేయండి అంటూ ఆవేదన చెందుతున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు విచారణ జరిపి టీచర్ల మధ్య సమస్యలను సర్దుబాటు చేయాలంటున్న పేరెంట్స్. ఎంపీపీఎస్ లిస్ట్ బి కొత్తకోటలో 2021 జనవరి నుంచి నా వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఎటువంటి కలంకం కానీ ఎటువంటి మచ్చ లేకుండా పేరెంట్స్ మన్ననలు పొందాను. కానీ 2025లో పిఎస్హెచ్ఎంగా స్కూల్ అసిస్టెంట్గా వచ్చినటువంటి రాజ్యలక్ష్మి అనే మేడం గారు తన స్కూల్ అసిస్టెంట్ అనేటువంటి అహంకారంతో ఆఫ్టర్ ఆల్ ఎస్జిటీలు మీరు మీ వ్యవస్థ వేస్ట్ అని ఎంఈఓ గారి ముందరనే వివరించారు. కానీ తను ఏ రోజు కూడా ఎంఈఓ గారు దాన్ని ఖండించకుండా మేము మా ఎస్జిటి వ్యవస్థను సమర్థించుకునే దానికి కొంచెం గట్టిగా మాట్లాడాము. మా ఎస్జిటీలో వేస్ట్ అని మీరు ఎలా అంటారు అని అన్న దానికి ఆమె ఈ విషయం పెద్దదవుతుందని ముందుగానే గ్రహించి ముందుగానే తన చిన్న చిన్న కారణాలు సెల్ ఫోన్లో మాట్లాడుతున్నారని, టీవీలు చూస్తున్నారని చెప్పారు. కానీ మా పాఠశాలకి టీవీలు వచ్చింది 2025. అంతకుముందు ఎప్పుడు టీవీలే లేవు. ఎప్పుడు యూజ్ చూపించారని కావాల్సినగానే ఫేక్ అలిగేషన్స్ అన్నీ పెట్టి మమ్మల్ని అధికారుల ముందర చులకన చేయాలని చెప్పని తీవ్రంగా ఆమె భర్త ఇద్దరు ప్రీ ప్లాన్డ్గా మేము గట్టిగా మాట్లాడిన వీడియోలు మాత్రమే తీసుకొని వాళ్ళు మమ్మల్ని యూజ్లెస్ ఫెలోస్, ఎస్జిటీలు వేస్ట్ క్యారెక్టర్స్ అని చెప్పి మాటలన్నీ దాచిపెట్టి మేము ఏ రోజు కూడా ఉద్దేశపూర్వకంగా కానీ చెడు ఉద్దేశంతో కానీ ఎటువంటి తప్పు చేయలేదు. కానీ ఈమె ముందుగా ప్లాన్ చేసుకొని వీడియోలు సపరేట్గా తన వర్షన్ చెప్పుకోకుండా మేము అరిచిన మాటలు మాత్రం వీడియోలు తీసుకొని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మేము ఆగర్భ శ్రీమంతులము, మేము అనుకుంటే మీ అంతు చూడగలము అని చెప్పని ఎంఈఓ సార్ గారి ముందరనే మేము బోర్న్ విత్ సిల్వర్ స్పూన్స్ అని చెప్పి వీ కెన్ డూ ఎనీథింగ్ అని చెప్పని బెదిరించారు. ఎంఈఓ గారు దీని మీద ఖండించకుండా నేను ఆ మాటకి అరిచిన దాన్ని మాత్రం వీడియో తీసుకొని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నాకు ఏమైనా అయినా నన్ను ఈ ఉచ్చులో ఇరికిచ్చినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా పై అధికారులందరికీ విన్నవిస్తున్నాను. దయవుంచి నేను ఎటువంటి తప్పు చేయలేదండి. పదే ఎంఈఓ గారు 3 సార్లు విజిటింగ్లో ఉన్నప్పటికీ కూడా తనే సెల్ ఫోన్లో దొరికింది. ఆమె నవ్వుకుంటా అనేది, అయ్యో నేను సార్ వచ్చినప్పుడు ఎప్పుడూ సెల్ ఫోన్లో ఉంటానే అని చెప్పి నాతో అనిందండి. ఇది నిజమండి. దయవుంచి సత్యాసత్యాలు గ్రహించి చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి. నీలేష్ సారు, ఉపాధ్యాయులు మరియు శివారెడ్డి సార్లపై కక్షపూర్వకమైన ఆరోపణలు చేసి వారు సరిగ్గా చదువు చెప్పలేదని దురుద్దేశంతోనే ఇలాంటి పనులన్నీ చేశారని మా పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళ నుండి గవర్నమెంట్ స్కూళ్ళకు చేర్పిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ చదువు బాగుంది. నీలేష్ సారు, శివారెడ్డి సార్లు బాగా వాళ్ళు క్రమశిక్షణలో వాళ్ళని తీసుకొస్తున్నారు కాబట్టి బయట ఉన్న ప్రైవేట్ స్కూళ్ళ నుండి మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాము. కానీ ఇక్కడ కక్షపూరితమైన ఆరోపణలు చేసి బాగా చెప్పే ఉపాధ్యాయులని ఇక్కడ నుండి తొలగించాలని చెప్పి ఆ కక్షపూరితమైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలన్నీ హెచ్ఎం రాజలక్ష్మి మేడం గారు చేస్తున్నారు. పిల్లలకి సరిగ్గా చదువు చెప్పలేదు, ఫోన్లో మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి కొన్ని కారణాలు చెప్పి వారిపై కక్షపూరితంగా వీళ్ళు మేడం గారు, హెచ్ఎం గారు వారిపై పేపర్ కేయడం జరిగినది. ఇది ప్రమాణపూర్వకంగా మేము చెప్తున్నాం పేరెంట్స్. ఇదైతే కాదు. సార్ వాళ్ళు బాగా చదువు చెప్తున్నారు. మేము ప్రైవేట్ నుండి
గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు తీసుకొని వస్తాము? గవర్నమెంట్ స్కూల్కి సార్ వెళ్ళిపోతాను యా సార్ ఎవరు చెప్పింది వెళ్ళిపోతానండి? అవునా? మేడం వచ్చి మీకు ఏం చెప్తుంది? అవునా? ఇప్పుడు ఏం ఏడుస్తాండి ఇదేంటి నువ్వు? యూరియా, డీఏపీ కొరత లేదు, సమృద్ధిగా నిల్వ ఉంది, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రైతాంగానికి వారికి పంటలకు ఎంత మేరకు అవసరమో అంత యూరియా, డీఏపీ అందుబాటులో ఉంది. రైతుల సమీపంలోని రైతు భరోసా కేంద్రంలో కానీ ఈ క్రాప్ బుకింగ్ లో కానీ నమోదు చేసుకుని తీసుకోవచ్చు అని తెలియజేస్తున్న జాయింట్ కలెక్టర్, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేశాం. డీలర్లు ఎవరైనా నల్లబజారుకు తరలిస్తే కఠిన చర్యలు తప్పవంటున్న జాయింట్ కలెక్టర్, ప్రస్తుతం జిల్లాలో యూరియా 8.9 వేల మెట్రిక్ టన్నులు, డీఏపీ 2,000 మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 798 మెట్రిక్ టన్నులు, ఎన్బిఎస్కే 7,619 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పి 1,737 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది. వర్షాలు మొదలయ్యేసరికి మరికొంత స్టాక్ వస్తుందని తెలియజేశారు. రైతులు ఏదైనా సమస్య ఎదురైతే కంట్రోల్ రూమ్ కు కానీ వ్యవసాయ అధికారిని అయినా సంప్రదించాలని తెలియజేసిన జాయింట్ కలెక్టర్. మీడియా మిత్రులు for coming at very short notice. I want to thank for participating in this press conference. Currently, as per the government directions, all the distribution of urea and DAP is happening by APA IAMS app 2.0. Basically, this app works on the e-crop data, and as per the recommendation of the agriculture scientist, the corresponding DAP and urea is allocated as per the crop data booking. Jalalo, as of now, we have not seen any shortage or any issues. Wherever any small shortcomings are found, we are immediately directing our RSKs to look after it. And as Joint Director has told me, all issues have been sorted out. Currently, as per the stocks available, we have a sufficient stock available till August month of this year. Urea close to 9,000 metric ton is available in our district. DAP 2,000 is available. NPK close to 7,600 metric ton is available. Overall, all the Kalpi, urea, DAP, MOP, NPK, SSP, compost, we have got 21,000 metric ton available in our district, and there is no shortage. This particular app, Koncham Madhya, first might be some difficulty, but because of the transition period, but all issues we are resolving on a proactive basis. Also, because of this application, the scope of diversion has come down significantly, and we are also looking at all the leakage points so that further all the improvements can be done. So this is about the APAIMS. JD Garu will tell you in details about the current పరిస్థితి in our district. మదనపల్లి పట్టణంలో పెద్ద ఎత్తున కూల్ లిప్స్, టొబాకో ఆధారిత పదార్థాలు స్వాధీనం. మదనపల్లి పట్టణంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కొనివెల్లి ఆదేశాల మేరకు పట్టణంలో పోలీసులు విస్తృత తనిఖీలు. అప్పారావు తోట, అవంతి థియేటర్ వద్ద, పట్టణంలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం పోలీసులు పలు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి పెద్ద ఎత్తున గుట్కా, పాన్ పరాగ్, భారీ మొత్తంలో కూల్ లిప్స్ ను స్వాధీనం చేసుకుని సీజ్ చేసిన మదనపల్లి పోలీసులు
ఎస్ఐఆర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేసి మదనపల్లి మండలంలోని లబ్ధిదారులు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఉదయమే సుభాష్ రోడ్డులోని నివాసాల దగ్గర జరుగుతున్న ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా బిఎల్ఓలకు అధికారులకు పలు సూచనలు చేసిన అనంతరం మదనపల్లి మండలంలోని 23 మంది లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి వారికి మంజూరైన చెక్కును కుటుంబీకులకు చెక్కులను అందిస్తూ కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదల పక్షాన్నే ఉంటుందని భరోసా కల్పిస్తున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా దాదాపు 12.5 లక్షల రూపాయల చెక్కులు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్ఐఆర్ పైన పూర్తి స్థాయిగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ సచివాలయంలో బిఎల్ఓలకు అదేవిధంగా మా నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులకు వాళ్ళకు అందరికీ బిఎల్ఏలుగా పెట్టి వాళ్ళపైన సూపర్విజన్ చేసేటట్టుగా సీనియర్ నాయకులకి అందరికీ బాధ్యత ఇచ్చి అదే కాకుండా మెప్మాలో ఉన్న ఆర్పీలకు వాళ్ళ సభ్యులు 5 మందికి వాళ్ళకి బాధ్యత ఇచ్చి ఈరోజు పూర్తి స్థాయిగా ఎస్ఐఆర్లో ఏ ఒక్కరు కూడా డిస్క్వాలిఫై కాకూడదు. ఒక్కసారి వాళ్ళు డిస్క్వాలిఫై అయితే వాళ్ళకు ప్రభుత్వం నుంచి వచ్చే మొత్తం రాయితీలు పోతాయి, సిటిజన్షిప్పే పోతుంది. ఆ ఆలోచనతో ఈరోజు మేము పూర్తి స్థాయిగా అన్ని బూతులు దాదాపు ఒక 15 బూతులు ఈరోజు తిరగడం జరిగింది. రేపు ఒక ప్రోగ్రామ్ ఇవ్వము, 30 నుంచి 40 బూతులు సడన్గా నేను అన్ని బూతులు విజిట్ చేస్తాను. దయచేసి మా నాయకులు అందరూ ఉండాలా. అదేవిధంగా ఎవరైతే అక్కడ ఉన్న బిఎల్ఓలు పూర్తి స్థాయిగా ఉండాలా. అదేవిధంగా అక్కడ ఉన్న ఎంటైర్ స్టాఫ్ ఉండాలా. ఈ 4 రోజులు యుద్ధ ప్రాతిపదికంగా పనిచేయాలా. ఏ ఒక్కరికి కూడా డిస్క్వాలిఫికేషన్ కాకూడదు. ఎస్ఐఆర్లో అందరూ కూడా క్వాలిఫై కావాలా. ఒకవేళ వాళ్ళు డిస్క్వాలిఫై అయితే వాళ్ళ పిల్లలకు కూడా అర్హత పోతుంది. ఆ విధంగా ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం జరగకుండా పూర్తి స్థాయిగా అందరూ సహకరించాల, ప్రజలు కూడా సహకరించాల. దయచేసి మీరు ఎక్కడన్నా ఇళ్ళు మారింటే మీ పాత ఓట్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ సచివాలయాలకు రాండి. మీరు మీ డీటెయిల్ మొత్తం ఇవ్వండి. తప్పకుండా మేము ఎస్ఐఆర్లో మీకు పొందుపరిచి తప్పకుండా మీ అర్హతకు మీకు వచ్చేటట్టుగా చేస్తాము. దయచేసి ఇది చాలా పెద్ద కార్యక్రమం. ఎవరు కూడా దీనికి కేర్లెస్ చేయొద్దండి. 15వ తేదీ తర్వాత ఒకవేళ మీరు చేయకపోతే మీరు ఏదైతే ఎస్ఐఆర్ లిస్టులో నుంచి మీ పేరు లేకపోతే రేపు మీ పిల్లలకు మీకు ఎక్కడ కూడా కానీ దీంట్లో స్పష్టత ఉండదు. చాలా కష్టాలు వస్తాయి, సిటిజన్షిప్ పోతుంది, మీకు వచ్చే రాయితీలు పోతాయి, మీకు వచ్చే ప్రభుత్వం నుంచి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ పోతాయి. దయచేసి అందరూ సహకరించాలని సవినయంగా కోరుకుంటూ సచివాలయాలు రేపు ఆదివారం ఉన్నా కూడా తెల్లవారి 9 నుంచి సాయంత్రం 6-6:30 వరకు కూడా తెరిచి ఉన్నాయి. దయచేసి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నేను కూడా రేపు మొత్తం తిరుగుతానని చెప్పి సైన్యం తెలియజేస్తాను. అమరావతి ఛాంపియన్షిప్ 2026 బ్రోచర్ ఆవిష్కరణ రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. రాయచోటిలో అమరావతి ఛాంపియన్షిప్ 2026 బ్రోచర్ జిల్లా క్రీడాభివృద్ధి అధికారి చంద్రశేఖర్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర క్రీడలు యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బ్రోచర్ను ఆవిష్కరణ చేశారు. మంత్రి మాట్లాడుతూ క్రీడాకారులు మంచి ప్రతిభ చూపి క్రీడల్లో రాణించాలని తెలియజేశారు. మిమ్మలను ప్రోత్సహించుటకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం ఇస్తుందని తెలియజేశారు. అండర్ 17, అండర్ 23 బాలురు బాలికల కోసం 12 అంశాల క్రీడల పోటీలు నిర్వహించనున్న నేపథ్యంలో అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె, రాయచోటి, తంబళ్లపల్లె, పొంగనూరు, పీలేరు నియోజకవర్గాల్లో జూలై 15 నుంచి 25 వరకు నియోజకవర్గ స్థాయి పోటీలు నిర్వహించి ప్రతిభ చూపిన క్రీడాకారులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేసి జిల్లా స్థాయిలో ప్రతిభ చూపిన క్రీడాకారులను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతున్నట్లు క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చిన డిఎస్డిఓ పిలుపునిచ్చారు. వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ సెండ్ ఓటీపీ కొట్టగానే ఆటోమేటిక్గా మీరు లాగిన్ స్క్రీన్లోకి వెళ్ళిపోతారు. అంటే మెయిన్ రిజిస్టర్ స్క్రీన్లోకి వచ్చేస్తారు. లేదు ఎప్పుడు కూడా రిజిస్టర్ అయ్యి లేరు అంటే మాత్రం వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, వాళ్ళు ఓటీపీ సబ్మిట్ చేసుకోవాలి. ఆధార్ ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే వాళ్ళ వివరాలు వస్తాయి. సో ప్లేయర్గా రిజిస్టర్ అయినా అంటే ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయండి. ఆల్రెడీ మీరు మామూలుగా ఇండివిజువల్గా ప్లేయర్గా రిజిస్టర్ అయ్యి ఉండొచ్చు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మదనపల్లి పట్టణంలోని పలు దుకాణాల్లో పోలీసుల సోదాలు. పెద్ద ఎత్తున కూల్ లిప్స్ టొబాకో ఆధారిత పదార్థాలు స్వాధీనం. యూరియా, డీఏపీ కొరత లేదు, రైతులు ఆందోళన చెందకండి. ఎస్ఐఆర్ ప్రక్రియ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్. అమరావతి ఛాంపియన్షిప్ 2026 బ్రోచర్ను ఆవిష్కరించిన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి.
ప్రాథమిక పాఠశాలలో టీచర్ల మధ్య పోరు. టీచర్లకు మద్దతుగా రోడ్డెక్కిన విద్యార్థులు, టీసీలు ఇచ్చేయండి అంటున్న పేరెంట్స్. నమిత న్యూస్ వార్తలు ఇతరులతో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.